నాకైతే ఇది భలే చిత్రంగా అనిపిస్తుందండి. తోటకూర అయితే మాత్రం అసలు నేనున్నానని ఆకు కాయ వచ్చినట్టు వచ్చింది. మరి ఏం మిగులుతాయో మనకు తెలియదు, కానీ ఇదొక హ్యాపీనెస్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళొస్తే రాగానే మన మొక్కలను చూసుకోవాలనిపిస్తుంది కదా. సేమ్ ఊరు వెళ్ళొచ్చిన తర్వాత పొద్దున్నే పైకి వచ్చాను. ఇంకా కొంత హార్వెస్ట్ ఉందండి, అది చూసుకుంటూ మీకు ఒకటి గుడ్ న్యూస్ షేర్ చేయాలి. అది కూడా షేర్ చేస్తాను వీడియోలో. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, కొన్ని పిందెలు అయితే వచ్చినాయండి. అవి మీకు చూపిస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందైతే చూడండి, ఇది మన ఈ వడ్లమూడి నారింజ. ఎప్పటికప్పుడు ఒక 2-3 కాయలు ఉంటాయండి చెట్టుకి. మళ్ళీ ఫ్రెష్గా ఈ అయిపోయే లోపల పోతా పింద మళ్ళీ పడిపోతుంది. కాయ చూసారా, అంత చిన్న మొక్కకి మరి బలం సరిపోవట్లేదో ఏమో. ఈ తోటకూరతో పెద్ద బాధ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇవే తైకమంట వస్తూ ఉంటాయి. ఇంకా ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటా. మళ్ళీ చూసారండి, ఇవి మొక్కలు మట్టి ఎట్లా ఉందో. నేనైతే అన్ని మొక్కల్లోనూ ఇక్కడ చూడండి, ఒకసారి దగ్గరికి వస్తే చూపిస్తాను. ఇట్లా మంచిగా ఆకులు వేస్తాను కదా, ఆ లోపల వైపున మట్టి తేమ చక్కగా ఉంటుంది అన్నమాట. నీళ్ళు ఉండవు మనకి, తేమ ఉంటుంది మట్టి అట్లా. సో సాధ్యమైనంత మట్టికి మొక్కల్లో అట్లా ఆకులన్నీ వేసుకోవడానికి ట్రై చేయండి ఉన్న వరకు. ఏమన్నా ఉంటే కనుక, లేదంటే మనం ఇట్లా గార్డెన్లోంచి ఏదో ఒకటి చెత్త తీస్తాం కదా, అదైనా కానీ చక్కగా మొత్తం ఒక లేయర్ అనేది వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ తోటకూర ఇట్లాంటివన్నీ తీసేయాలండి. ఇవి ఇందులో కొంచెం పనికొచ్చి ఉంచుకొని, ఇవి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి, ఎప్పటికప్పుడు ఇట్లా కట్ చేసేస్తూ ఉంటాను, మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ ఈ ఎండలకి ఏంటంటే కోసి ఇంకా చాలే అంటుంది అనమాట. ఇది మొత్తం గింజలు వచ్చేసినాయి. ఇంక ఇవన్నీ తీసేద్దాము. అసలు ఆ పచ్చగా ఆకులు, రెడ్గా ఆ టమాటాలు ఎంత బాగుందో చూడండి. అసలు మొక్క చూడడానికి అసలు కెచప్ యాడ్లో వస్తాయి చూడండి టమాటాలు, అట్లా రెడ్గా అయినాయి. సో ఇవేంటంటే మన టవర్ గార్డెన్లో మొక్క మొలిసిందండి. ఇంకా అది అలా ఉంచేసాను. ఇంకా కాయలు అయితే మాత్రం చక్కగా ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉన్న మొక్క ఏదైనా ఉందంటే టమాటా మొక్కల్లో ఇది. మట్టి ఎక్కువ మట్టిలో ఉంది కదా, చక్కగా బాగుంది. ప్లస్ ఈ ప్లేస్లో కొంచెం ఎండ కూడా తక్కువ పడుతుంది అనమాట. అందుకని ఈ మొక్క అంత డ్యామేజ్ అవ్వకుండా బాగుంది. అసలు ముందు పిట్టలు వాటి ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాయి. ఉడతలు టమాటాలు తింటాం. నేను అంటే తింటాయేమో కానీ మనకు తెలియదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు చక్కగా తింటున్నాయి అన్నమాట వచ్చి. అమ్మ, ఇక్కడ ఉన్నాయి అసలు ఇగో ఈరుకుల్లో. ఇటు చూడు, మీరు లేవండి. ఇంకా అయ్యో, క్యాండీ నీ నెత్తి మీద పడిందా? లేమ్మా, అసలు ఏనమ్మా మరి తోకెళ్ళా వస్తావు అన్నిటికీ. ఇక్కడ ఈ టవర్ గార్డెన్లో ఒక పాకెట్లో తోటకూర మొక్క మొలిసిందండి. అది ఫస్ట్లో ఏంటంటే సరే ఉంది కదా అని తలకాయలు తుంపుతా ఉన్నాం ప్రతిసారి. ఇదిగోండి, ఇప్పుడు కూడా ఎంత వచ్చింది చూడండి. ఇంకా అసలు అది ఎంత పాతుకుపోయిందంటే అసలు తీద్దామన్నా రావట్లా. ఎవ్రీ టైం దాంట్లోంచి తోటకూర వస్తుంది. ఈ అడవి మామిడి లాస్ట్ టైం కోసాం కదండి గుత్తులు, దానిలో ఒక తోటకూర మొక్క మొలిసిందనమాట. ఇది కూడా అంతే, ఎవ్రీ టైము నేను కోస్తూనే ఉంటాను, అది వస్తూనే ఉంటుంది. ఇంకా ఇట్లా 2-3 మొక్కలు ఉంటే చాలండి మనకి. అసలు వారానికి
2 సార్లు కోసుకోవచ్చు, ఒకసారి ఒక చోట ఒకసారి ఒక చోట. కాకపోతే ఈసారి అయితే మాత్రం ఇంకా దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. మొక్క పెరక్కోకుండా అయిపోతుంది బాగా. అసలు ఎంతలా ఉన్నా కానీ నాకు ఇది వస్తుంది అనిపించట్లా, నేను తీయలేను. వేరేదైతే వచ్చేసింది. ఇగోండి ఇట్లా మొదలే వచ్చేసింది. ఇంత మట్టి తీసుకుని వచ్చింది. దీన్ని నెయ్యాలి రూబీ, ఇది ఇట పెట్టి దీంతో అల్లరి చేయకుండా. నాకేం తెలుసమ్మా, నాకేం తెలుసమ్మా, నేనేం చేశానమ్మా అన్నట్టు చూస్తుంది. బిత్తరు చూపులు. అది చూడు ఎన్నిసార్లు ఎత్తారు అన్నట్టు నెమ్మదిగా అసలు ఓపికే లేదు నాకు, నేను చచ్చిపోతాను అన్నట్టు చేస్తుంది. నాకైతే ఇది భలే చిత్రంగా అనిపిస్తుంది అండి. ఇది మన గల్జేరు అంటారు కదా, తెల్ల గల్జేరు ఉంది, ఎర్ర గల్జేరు కూడా ఉంది. అసలు మరి ఎట్లా వస్తుందో తెలీదు గార్డెన్లోకి. మరి ఆ సీజన్ ప్రకారం మొలుస్తాయి అన్నమాట. వాటంతట అయ్యే మొలుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొంచెం ఒక చోట ఉంచుకుంటే వీడిది కానీ చాలా మంచిది, మెడిసినల్ ప్లాంట్. ఇట్లా కొంచెం తీసుకుంటే మనం సపరేట్గా దాన్ని దేనిలోకి మళ్ళీ దాన్ని తింటాం అని అంటే తినకపోయినా కూడా దీన్ని తీసుకుని వెళ్ళి పప్పులో అట్లా మనం ఏదన్నా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కానీ దాంతోపాటు కొంచెం ఆకులు వేసేసుకుంటే దీనికంటే ఏం ఫ్లేవర్ ఉండదు, సో తెలవదు అనమాట. ఇది పింక్ కలర్ గోంగూర మందారం అండి. మొగ్గ వచ్చింది చూసారా, అదే మొన్న మా ఊరి నుంచి తీసుకుని వచ్చాను. వసంతకి ఇచ్చింది గింజలు, బాగానే మొలిసినాయి. ఇది చూసారండి, మనము కొత్తిమీర పోసాను కదా నేను ఒక 2 కుండీల్లో. అయితే కొత్తిమీర మొత్తం అంటే ఇంట్లో గింజలే పోసాను, తెచ్చినాయి లేక. అవి కొన్ని మొలిసినాయి. తోటకూర అయితే మాత్రం అసలు నేనున్నానని అనుకుంటూ వస్తుంది. అసలు ఎంత బాగుందో ఫ్రెష్గా. మనకి ఎండాకాలం ఉన్నానని మీకు ఆకుకూరలు కరువు రాదని, మీకేం కరువు రాదని అన్నట్టుగా ఎప్పుడు అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే. ఏం చేస్తున్నావే పిచ్చి బాబు, తోక మమ్మీకి ఏయోటి అంటించుకుంటా ఉంటుంది. రోజు నిన్ను క్లీన్ చేయడమే సరిపోతుంది నాకు ఉద్యోగం. ఈ గ్రో బ్యాగ్లో మొలిసినాయండి ఇట్లా. సో వీటిని ఏం చేయాలంటే కొంచెం ఇట్లా మనకు పెద్దగా అనిపిస్తున్నాయి కదా, అవి మాత్రం కట్ చేసుకుంటే. అసలు నేను పోయలేదు, మొన్నంతా గార్డెను ఊడ్చామన్నమాట. ఆ ఊడ్చిన మట్టి దీంట్లోకి వేసేస్తే లాస్ట్లో ఉంటుంది కదా చెత్త పోన మట్టి, ఇలా మొలిసేసినాయి. కానీ మళ్ళీ చిన్న మొక్కలు కూడా చూడండి కింద ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ పెద్ద మనం చూసి జస్ట్ అట్లా టిప్స్ కట్ చేసుకుంటే ఆ కింద వాటికి మళ్ళీ వెలుతురు వచ్చి బాగా పెరుగుతాయి. అసలు ఎండాకాలం ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా వస్తే చూస్తే దీన్ని మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి కదా. ఇక్కడ మా సపోటాలు అయితే పైన మిద్దె తోటలో ఒక 7-8 కాయలు వచ్చినాయండి. ఇంకో మొక్క కూడా ఉన్నాయి. ఇది పెరగదు, ఇట్లా ఆరెంజ్ కలర్లో అట్లా వస్తే కోసేసుకోవచ్చు అని చెప్పారు మొన్న సుధా. చూద్దాం, ఇంకొక 2 రోజులు ఉంచితేనేమో భయం వేస్తుంది మళ్ళీ ఎక్కడ తినేస్తాయి అని. సరే ఇదిగోండి, ఇది ఇది నిమ్మకాయ టైప్లో, మన కమలాకాయ టైప్లో వచ్చినాయి చూడండి, పెద్ద నిమ్మకాయలు. నేను చాలా ఆశపడి కొనుక్కున్నాము సీడ్లెస్ మొక్క. అసలు సంజమ్మకు పద్దాక తెలుసమ్మా, అది ఆ మొక్కలాగానే ఇది షేపులు తేడా వచ్చినాయి. అసలు ఎంత బాగా కాస్తున్నాయో చూడని. అమ్మ నీకు ఎవరు అవసరం లేదమ్మా, నీకు నువ్వే దిష్టి పెట్టుకుంటావమ్మా అంటది సంజమ్మ. నాది సంతోషం అమ్మా.
చూస్తే ఇదిగోండి ఈ తోటకూర మొక్కలతోటి నాకు పెద్ద బాధ అయిపోయింది. ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ తీసేసుకుని మళ్ళా మామూలు చూసారా, మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉన్నా కానీ ఇంకా గ్రోత్ అయితే తగ్గిపోయింది పాలకూరకి. ఇవైతే ఉంచుతానండి విత్తనాల కోసం. కొంచెం పాలకూర అయితే కోసుకుందామండి. లక్కీలీ మనకి అది ఇప్పుడు పెద్దగా పెరగకపోవచ్చు. నేను మళ్ళీ ఇప్పుడు అయితే వేస్తాను గింజలు, మొలిపిద్దాము జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ. నేను ఎలా చేస్తాను, ఎలా వేస్తాను ఏంటనేది చూపిస్తానులేండి. ఇప్పుడైతే కొంచెం బాగా పెరగాలి. తోటకూర ఈ వేస్ట్, పాలకూర పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఈ టబ్బే పెట్టుకోవచ్చు కదా నీడలో. మళ్ళీ ఇవన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇదంతా బదులు చూడు కంటే టైనియెస్ట్ టమాటో ఇంకా లేదు, ఇది కాదు చూడు, ఇది ఇంకా టైనీగా ఉంది చూడు. గోళికాయలాగా, గోళీ కూడా పెద్దగా ఉంటుంది. ఇంకా మనకి ఒకటి నేతి బీరకాయ అయితే ఉందండి. అసలు సీజన్తో సంబంధం లేకుండా కాస్తాయి, కాకపోతే ఒకటొకటే వస్తున్నాయి అన్నమాట. ఇది అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఎలాగూ పైకి వచ్చాం కదా, పూజకి పూలు కోసేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇవి కొంచెం లేట్గా వెడులుతాయండి, కానీ బాగా వస్తాయి పువ్వులు. ఇంకా మనకి ఇదైతే ఇప్పుడు ఎవర్ గ్రీన్ అనుకోండి, ఒంటరెక్క మందారం. అసలు ఆ పూజ మందిరంలో పెడితేనే అందం, గదంతా భలే బాగుంటుంది. ఇది పైన మన మిద్దె తోటలో సపోటాలండి. ఇవి హోప్ఫుల్లీ తయారైనాయని అనుకుంటున్నా. ఇక్కడ ఒక 5 కాయల గుర్తుండాలి మనకి. ఇప్పుడు అక్కడైతే మాత్రం అదిగో తినేసినాయి చూసావా. నేను అదిగో ఇదిగో అనుకే లోపల అయ్యే స్వాహా చేసేస్తాయి. అవి కూడా కోసేసుకున్నాం. అయితే ఇదిగోండి, అసలు మనకి కింద మొక్కకు ఒక 50 కాయలు కోసినా కానీ ఈ మిద్దె తోటలో వచ్చిన హార్వెస్ట్ సంతోషమే వేరుంటుంది కదా. సో ఇదన్నమాట. కాయల సైజ్ అయితే బాగా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ కింద అటుకంటే కూడా బాగా వచ్చినాయి. మనం వీటికేమో ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఉంటాం కదా, టైం టు టైము. సో ఇలా వచ్చినాయి అన్నమాట. పిందెలు ఉన్నాయి. ఇంకా ఈ అలసందలు అయితే అండి 2 రోజులకి ఒకసారి, రోజు పైకి పూలు కోసుకోవడానికి వస్తాం కదా పూజకి, అవి ఏ రోజు ఆ రోజు కోసుకెళ్ళిపోతూ ఉంటాయి. 2 రోజులకి ఒకసారి కూరకు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో సరిపోతున్నాయి అట్లా. నా హ్యాపీనెస్ షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి చూస్తున్నారా, ఇవి మన లక్ష్మణ ఫలం అండి. పెట్టినాక ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. ఎన్ని పువ్వులు వచ్చినాయో 1000 కళ్ళతో ఎదురు చూస్తారంటారు చూడండి, ఆ టైప్లో చూశాను. కానీ 1-2 కాయలు అయితే మాత్రం పిందెలు ఆగినాయి. కానీ అవి కూడా మనకి ప్రాపర్గా పెద్దవి అవుతాయి అని అయితే అనిపించట్లేదు. వస్తుంది, కాకపోతే మామూలు సీతాఫలం కాయ అంత అయితే వస్తుంది అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకోటి చూపిస్తారండి, డబుల్ హ్యాపీ. ఇది పెట్టి నేను 2 ఇయర్స్ అవుతుందండి. వాటర్ యాపిల్ పైన పెట్టి. ఇక్కడ చూస్తున్నారా, అంటే కింద ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు పెట్టారు అనుకోవచ్చు. నేను యాక్చువల్ కింద పెట్టినప్పుడు కూడా అది రెడ్ కలర్ అనుకుని పెట్టాను. ఇది రెడ్ అని తెచ్చాను, మరి చూద్దాం ఇది ఏమవుతుందా అనేది. సో ఇదొక హ్యాపీనెస్. క్యాండిగాడు ఏం చేస్తున్నాడు? అమ్మ ఈగలు వస్తున్నాయి నీ దగ్గరికి. నెత్తికి ఏం బొట్టు పెట్టుకున్నావు? డైజీ ఎందుకు రావట్లేదు, డైజీ కనపట్లేదు అని అడుగుతున్నారు కదండి. డైజీకి యాక్చువల్గా హిప్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం అనమాట. సో దాని మూలంగా అది మెట్లు ఎక్కలేకపోతుంది. అందుకని డైజీ కనిపించట్లేదు. కింద ఉన్నప్పుడు అందుకే ఎప్పుడన్నా కింద అది ఆడుకునేటప్పుడు చూపిస్తూ ఉంటున్నాను. నిన్ను వీడియో తీస్తున్నారని చూసారు. దీనికి ఎంత పిచ్చో మరి, ఇదేం కావాలో నాకు అర్థం కాదు. వచ్చి బొమ్మెల్లి ఎట్లా కూర్చుందో చూడండి. ఇంకా మొత్తం రేగి చెట్టు అండి ట్రిమ్ చేస్తాం చూసారా. అక్కడ మొదటికి చాలా వరకు డీప్ ట్రిమ్ చేస్తాను. మొత్తం అంతా కూడా ఇట్లా ఆకు కాయ వచ్చినట్టు వచ్చింది. మరి ఏం మిగులుతాయో మనకు తెలియదు, కానీ రాలిపోగా మిగిలిని పిట్టలు తినగా మిగిలిని అప్పుడు మనకు వస్తాయి అన్నమాట. అది ఇంత కష్టపడి మనకైతే దక్కవు. సో
ఎండాకాలం మనకు అట్లా బుట్ట నిండా ఆకుకూరలు వస్తే మిగిలినవి అంటే ఎప్పుడు ఏ ఒకటి ఉన్నాయి కోసుకెళ్తూ ఉంటాం అనుకోండి, ఆ సంతోషమే వేరు కదా. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.